వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గుర్చిన మాట నశించిపోతున్న వారికి, లోకంలో ఉన్న వారికి వెరితనంగా ఉంటుంది. కానీ రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న మనకు గొప్ప శక్తి ఉంటుంది. అటువంటి శక్తిని పొందుకునే మాటలు, బోధ ఇప్పుడు కాసేపు మనం విందాం. సిలువ అనగానే, యేసుక్రీస్తు అనగానే క్రొత్త నిబంధన మనకు గుర్తొస్తుంది. క్రొత్త నిబంధనలో సిలువ ఉంటుంది, లేదా పత్రికల్లో సిలువ ఉంటుంది అనుకుంటాం. కానీ మనం తరిచి గనక చూడగలిగితే, నిగూఢంగా చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు సిలువ దర్శనమిస్తుంది. యేసు ప్రభు వారు కనపడతారు. యేసు ప్రభు వారి యొక్క సిలువకు ముంగుర్తులు అనేకము పాత నిబంధన గ్రంథంలో ఉంటాయి. అటువంటి సందర్భాన్ని ఈరోజు ఒకటి మనం ధ్యానించి శక్తిని పొందుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నోవాహు అనే భక్తుడు ఉన్నారు. నోవాహు కాలంలో రాజ్యంలో ఉన్న, లేకపోతే భూమి మీద ఉన్న ప్రజలందరూ కట్టుతప్పిపోతారు. దేవుడంటే భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. ఒక క్రమ పద్ధతి లేకుండా, క్రమశిక్షణ లేకుండా, జుగుప్సాకరంగా, విచ్చలవిడిగా, ఒక భయము అనేదే లేకుండా, ఒక అజమాయిషి ఎవరు లేరు మన మీద అన్నట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. విశృంఖలంగా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళందరూ చూసినప్పుడు ఏ ఒక్కరూ సరిగా జీవించని వ్యక్తులుగా ఉన్నారు. ప్రపంచమంతా తప్పిపోయింది. ప్రజలంతా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎంతగా జీవిస్తున్నారంటే సౌమ్యుడు, సాత్వికుడైన దేవుడికే కోపం తెప్పించేలా, బాధపడేలా వారందరూ జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అందరినీ డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు, అందరినీ నిర్మూలించాలనుకుంటాడు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో అని పరీక్షించినప్పుడు నోవహు దేవుడికి నీతిమంతుడిగా కనబడతాడు. నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, అలాగే కోడళ్ళు, ఈ 8 మందిని దేవుడు కాపాడి వాళ్ళ ద్వారా మళ్ళీ జనాలను ఉద్భవించాలని చూస్తాడు. అప్పుడు దేవుడు ఆలోచించి నోవాకు ప్రత్యక్షమై, నోవా, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాను, ఈ భూమి అంతటినీ జలప్రళయంతో నింపి ఈ జనములందరినీ చంపివేయబోతున్నాను. కానీ నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలి. అందుకు నువ్వు చితిసారకపు చెట్టు యొక్క మ్రానులు తెచ్చి, ఆ కట్టెలు తెచ్చి, దానితో నేను చెప్పిన కొలతలతో ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడలో సిద్ధం చేసుకున్నప్పుడు ఆ ఓడలో మీరు ఉంటారు. ఆ తర్వాత నేను జలప్రళయాన్ని రప్పించి ఈ ప్రపంచాన్నిలో ఉన్న ప్రజలందరినీ నేను హతమారుస్తాను, నిర్మూలం చేస్తాను చెప్తాను. దేవుడు మాటలకి నోవహు అంగీకరిస్తాడు, విశ్వాసం చూపుతాడు. దేవుడు చెప్పినట్టుగానే చితిసారకపు ఆ చెట్టు యొక్క మ్రానులు తీసుకొచ్చి, ఆ కట్టెలు తీసుకొచ్చి, దేవుడు చెప్పిన కొలతలతో, దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తోటి చక్కటి పెద్దటి ఏదైనా ఓడ తయారు చేస్తాడు. ఆ ఓడలో ఎలా ఉండాలో, అరలుగా ఎలా ఉండాలని చెప్తాడు. సో దేవుడు ఉద్దేశించినట్టుగా అన్ని జాతుల యొక్క పక్షులను 2 అందులోకి తీసుకొస్తాడు. ఇది 1 రోజు 2 రోజులు జరిగిన తంతు కాదు, సంవత్సరాల కొద్దీ జరిగిన వ్యవహారం. ఈ సమయంలోనే, సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సమయంలో అనేక మంది వచ్చి అడుగుతారు, ఏంటి నువ్వు ఓడ తయారు చేస్తున్నావు, ఎందుకు ఇది తయారు చేస్తున్నావు, ఇంత శ్రమ పడుతున్నావు? ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాడు, జలప్రళయం రప్పిస్తున్నాడు, ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళెవరు నమ్మరు. అప్పటి వరకు వర్షం అంటే ఏందో తెలియదు, వర్షం పడుతుందా, లయమైపోతామా అని వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఓడ తయారు చేస్తున్న ప్రతిసారి అతను ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త అంటే గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ ఎవరు నమ్మలేకపోయారు. ఆ కాలం రానే వచ్చింది, ఓడ తయారైంది. దేవుడు ఆ 8 మందిని, కొన్ని పక్షులను, అన్ని జాతులను అందులోకి తీసి దేవుడే ఆ డోర్ని బయట నుంచి మూసివేసి ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు భీకరమైన వర్షం, ఆకాశానికి చిల్లు పడినట్టుగా భూమి తూములు కూడా తెరుచుకొని, భూముల నుంచి కూడా, భూమి అడుగు పొరల్లో నుంచి కూడా నీరు ఊపికి వచ్చింది. ఆ నీరుకి ప్రజలందరూ అల్లకల్లలు అయిపోయారు.
పక్షులు ఇవన్నీ అల్లకల్లిపోయి అందరూ చనిపోయే స్థితికి వచ్చాయి. కానీ ఓడ మాత్రం నీటి అల్లపైన తేలియాడుతూ వెళ్ళిపోయింది. చివరికి అందరూ చనిపోయారు. ఒక 8 మంది మాత్రం బ్రతికి మళ్ళీ వారి జీవనాన్ని కొనసాగించారు. నోవహు చూపించిన విశ్వాసం, ఆ నీతి వారిని బ్రతికించింది. జాగ్రత్తగా గమనిస్తే దేవుడు చెప్పినట్టుగా నోవహు చితిసారకపు చెట్టు యొక్క మ్రాణులను తెచ్చి వాటిని కోసి వాటిని విడగొట్టి రంపపు కోత చేసి దాన్ని దూగడబట్టి చక్కటి ఆ అమరికలతో ఆ యొక్క ఓడను తయారు చేశారు. దేవుడు చెప్పిన చెట్టుని తీసుకొచ్చారు. దేవుడు చెప్పినట్టుగా దాన్ని నరికేశారు. దేవుడు చెప్పినట్టుగా దాన్ని కోశాడు. దేవుడు చెప్పినట్టుగా దానికి మేకులు దించాడు. దేవుడు చెప్పినట్టుగా దానికి రంపపు కోతలు, దాని సెట్టింగ్ అంతా చేసి ఆ ఓడ తయారు చేశాడు. ఆ ఓడలో ఉన్న 8 మంది రక్షింపబడ్డారు. మిగతా అందరూ నశించిపోయారు. ఓడలో ఉన్న 8 మంది, నోవహు, తన భార్య, తన 3 కుమారులు, వారి యొక్క భార్యలు అంటే కోడళ్ళు, 8 మంది రక్షింపబడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఎవరైతే ఆ ఓడలో ఉన్నారో, ఎవరైతే ఆ చితిసారకపు మ్రాణులతో చేసిన ఓడలో ఉన్నారో వారు రక్షింపబడ్డారు. ఈరోజు ఎవరు రక్షింపబడతారు? ఎవరు మరణం నుంచి బయటపడతారు? ఈ భౌతిక మరణమైన కాదు, ఆధ్యాత్మికమైన మరణం నుంచి, నరకపు మరణం నుంచి ఎవరు బయటపడతారు, ఎవరు రక్షింపబడతారు తెలుసా? యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం కొయ్యబడ్డాడు, దున్నబడ్డాడు, రక్కబడ్డాడు. ఆయన శరీరము నాగటి సాల వలె దున్నబడింది. ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దబడ్డాయి. టాప్ టు బాటం, అరికాల నుంచి తల వరకు గాయము కాని ప్రదేశం అంటూ, ఆయన అంగం అంటూ ఆయన శరీరంలో ఏమీ లేదు. కోయబడ్డాడు, గుచ్చబడ్డాడు, మేకులు దించబడ్డాడు. రంపపు కోతలు ఎలా ఉంటాయి అలా కోసారు అతన్ని. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్లకు మేకులు దింపారు, పక్కలో బల్లెపు పోటు పెట్టారు. ఇలా ఆయన నకశిక పర్యంతరము ఆయన్ని దూగడబట్టినట్టుగా ఆయనంతా చెక్కి వేసేశారు. నోవహు ఎలా అయితే వాటన్నిటిని చెక్కి ఆ చితిసారకపు మ్రాను యొక్క చెట్టును కోసి, రంపపు కోతలు కోసి, మేకులు దించి, దాన్ని విరిచి కొట్టి ఎలా అయితే ఓడ చేశాడో, దేవుడు కూడా యేసు ప్రభు వారిని అలా దండించాడు. అలా దండించబట్టి, అలా కొయ్యబట్టి, అలా రంపపు కోతలు కొయ్యబట్టి, అలా శరీరము నాగటి సాళ్ళ వలె దున్నబట్టి ఆయన రక్షణకు కేంద్రం అయ్యాడు. ఆయన రక్షకుడయ్యాడు. ఆనాడు ఆ కొయ్యబడిన విరచబడిన చేసిన ఆ ఓడలోకి 8 మంది వెళ్ళి రక్షింపబడ్డారు. ఈనాడు యేసు ప్రభు వారు విరవబడి, కోయబడి, దంచబడి చేయబడిన రక్షణార్థమైన ఓడ ద్వారా మనమందరము రక్షింపబడ్డాం. ఎవరైతే ఆ ఓడలో ప్రవేశిస్తారో వారు మరణమే లేకుండా వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు, నిత్య జీవానికి పాత్రులు అవుతారు. ఆ ఓడలో ఉన్న 8 మంది బ్రతికారు. ఇప్పుడు యేసయ్య ఓడలోకి ఎవరైతే వస్తారో వారు మరణమే లేకుండా, ఈ లోకపు మరణమే లేకుండా, నరకపు మరణమే లేకుండా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ ఓడలోకి నువ్వు వస్తావా? ఆ ఓడ ఎవరో కాదు, సిలువ. ఆ సిలువ దగ్గరికి వస్తావా? ఆ సిలువ చెంతకు వస్తావా? ఆయన కోయబడి, దున్నబడి, రక్కబడి, శరీరము నాగట్టి సాళ్ళ వలె దున్నబడి చేసిన రక్షణార్థమైన ఓడలోకి నువ్వు వస్తే, ఆ ఓడను స్వీకరిస్తే దేవుడు నీకు రక్షణ అనే ఆ భాగ్యాన్ని ఇచ్చి పరలోకానికి నిన్ను వారసులుగా చేస్తాడు. ఇక నీకు మరణం ఉండదు. ఆయన శిలువలో మరణపు ముళ్ళను విరిచివేశాడు. ఆనాడు ఓడలో ఉన్నవారు బ్రతికారు. ఈనాడు బ్రతకాలంటే యేసయ్య రక్షణార్థమైన ఓడలోకి నువ్వు నేను ప్రవేశించాలి. ప్రవేశించిన మీరు ధన్యులు. ఇంకా ప్రవేశించకపోతే ఇదే అనుకూల సమయం. ఆ ఓడలోకి నువ్వు రా. వస్తే నువ్వు రక్షించబడతావు,
పరలోకం చేరుకుంటాం. అంత మాత్రమే కాదు, నిత్యము యుగయుగాలు తండ్రితో జీవించే మహద్భాగ్యాన్ని నువ్వు నేను మనందరం పొందుకుందాం. దేవుడు ఇటు మాటలను మన వెనికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.